ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ గెలిచేసింది కదా. ఓవర్ ద టోర్నమెంట్ మన బౌలర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మాట్లాడుకుందామా. స్టార్ట్ విత్ సంజు శాంసన్. టీ20 వరల్డ్ కప్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ తప్ప మ్యాక్సిమం అసలు మ్యాచ్లే ఆడలేదు సంజు. తర్వాత మన వాళ్ళ ఇద్దరు ఓపెనింగ్స్ లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి వాళ్ళు ఆఫ్ స్పిన్ వేసి అవుట్ చేస్తున్నారని ఆ చేంజెస్ చేసి సంజు శాంసన్ని ఓపెనర్గా దింపారు అలాంగ్ విత్ అభిషేక్ శర్మ. ఫస్ట్ ఆడిన 2-3 మ్యాచెస్ చిన్న కాంట్రిబ్యూషన్ చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత లాస్ట్ 3 మ్యాచ్లు విచువల్గా చెప్పాలంటే తను 10 ఏళ్ళుగా క్రికెట్ ఆడుతున్నాడు, ఎంతో ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. కాకపోతే తను ఏంటంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడన్న ఒక్క ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు. కానీ ఈ వరల్డ్ కప్ లాస్ట్ 3 మ్యాచెస్ తను ఎలా ఆడాడంటే కామ్ అండ్ కంపోజ్, చేజింగ్లో ఎలా ఆడాలో, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎలా ఆడాలో సంజు శాంసన్ చూసి నేర్చుకోవాలన్నట్టుగా ఆడాడు. పిచ్కి సెటిల్ అవ్వడం, ఎలా ప్రవర్తిస్తుంది చూడడం, బ్రిలియంట్లీ పర్ఫార్మ్ విత్ సంజు శాంసన్ ఆన్ బ్యాట్. తను ఆడింది కేవలం 5 మ్యాచెస్. 5 మ్యాచెస్లోనే 321 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేశాడు. అలాగే అందులో 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇక కేరళలో సంబరాలు మొదలైపోయి ఉంటాయి. ఆల్రెడీ సంజు శాంసన్ పేరు మీద అర్చనలు, పూజలు అన్నీ జరిగిపోయి ఉంటాయి. చేటా హోల్ అవుట్ ద టోర్నమెంట్ ఆడిపోలే. ఇక నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా. ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఐ సైడ్ నాట్ ఆన్ ద నెగిటివ్ పాయింట్, ఈజ్ ఏ పాజిటివ్ పాయింట్. ఈ మాట నేను కూడా కాదు, నిన్న ఎంఎస్ ధోని పెట్టిన ట్వీట్లో ఎంఎస్ ధోని చెప్పాడు. ఆ ట్వీట్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఏమని చెప్పను, ఎంతని చెప్పను. ఈజ్ ద గోట్, రియల్ ఓజీ ఆఫ్ ద క్రికెట్. మనం ఈ జనరేషన్ ఆఫ్ ది క్రికెటర్స్ చూసాం కదా. అంతకుముందు ఎంతోమంది సచిన్ ఆడేటప్పుడు ఎంతోమంది గొప్ప బౌలర్లు ఉన్నారని మనం విన్నాం. ఎలాంటి వాళ్ళు అంటే గ్లెన్ మెగ్రాత్, మురళీధరన్, షేన్ వాన్, డేల్ స్టెయిన్, బ్రెట్లీ, వసీమ్ అక్రమ్, మార్కల్ మార్షల్, కట్లీ ఆంబ్రోస్, షోయబ్ అఖ్తర్, జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్, ఇలా ప్రతి టీంకి ఎంతోమంది గొప్ప బౌలర్లు ఉండేవారని మనకు తెలుసు. కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని సచిన్ టెండూల్కర్ ఇండియాకి ఎలా పర్ఫామ్ చేస్తాడో కూడా తెలుసు. ఆ జనరేషన్ బౌలర్స్ ఎరాలో నిలబడిన ఏకైక బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్. తన కామ్ అండ్ కంపోజ్తో బ్యాటింగ్తో ఇండియాకి ఒక చరిత్ర లిఖించి పెట్టాడు. అలాంటిది ఇప్పుడు ఇది బ్యాట్స్మెన్స్ ఎరా. ఎలా కొడుతున్నారంటే అలా కొడుతున్నారు. T20s, ODIs, టెస్ట్లు. ఇప్పుడు ఎలా ఉందంటే టెస్ట్లు కూడా T20 లాగానే ఆడేస్తున్నారు. ఇప్పుడుండే బ్యాట్స్మెన్స్ పేర్లు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మనందరికి తెలుసు ఎలా విధ్వంసం చేస్తారు. అలాంటి బ్యాట్స్మెన్స్ ఎరాలో ఒకే ఒక్క బౌలర్ ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా ముప్పు తిప్పలు పెట్టగలడు. ఎటువంటి పిచ్ అయినా, స్లోర్ పిచ్, ఫ్లాట్ పిచ్, స్పిన్ పిచ్, ఎటువంటి పిచ్ అయినా తన వేరియేషన్స్తో మట్టి తిప్పలు పెట్టగలడు. బుమ్రా ఎలాంటి బౌలర్ అంటే ఒక్క మ్యాచ్ నిదర్శనం చెప్పగలను నేను. నిన్న మీరు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తుంటే బుమ్రా ఓవర్లు వేసి చూస్తుంటే తను ఫస్ట్ 2 ఓవర్లు పవర్ ప్లే వేశాడు. ఆ పవర్ ప్లేలో వేసినవన్నీ స్లోర్ వన్లే. తర్వాత లాస్ట్లో డెత్ ఓవర్లో తన బౌలింగ్కి వచ్చాడు. ఆల్మోస్ట్ అప్పటికే మన ఇండియా వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తున్నారు. ఇక మన వాళ్ళు ఎటువంటి బౌలింగ్ వేసినా, ఎలా వేసినా, ఫ్లాట్ వేసినా, పిచ్ వేసినా, ఎలా వేసినా వాళ్ళు గెలవలేరని మనకు కూడా తెలుసు. కానీ ఆ పిచ్ ఫ్లాట్గా ఉందని మన వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడే మనకు తెలుసు. ఎందుకంటే మన వాళ్ళు 250+ కొట్టారు. అదే సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తే 250 కొడితే ఏం చేసేవాడు తెలుసా? 4 ఓవర్లు ఆఫ్ బుమ్రా ఈజ్ ద మ్యాచ్ డిఫైనింగ్. తను వేసే 4 ఓవర్లు వజ్రంతో సమానం. అలాంటి బౌలర్ మిగతా దేశాలకు లేడు కాబట్టి దట్స్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా. నేను మ్యాచ్ గురించి చెప్తున్నాను కదా. అక్కడ ఏం జరిగిందంటే నిన్న 4 ఓవర్లు బుమ్రా చూస్తుంటే ప్రతి బాల్ స్లోర్ బాలే. అటువంటి ఫ్లాట్ పిచ్ మీద ఒక్కటి కూడా ఫాస్ట్ బాల్ లేదు. మ్యాచ్ గెలిచినామని తెలిసి కూడా తను మళ్ళీ స్లోర్ వన్స్ వేస్తున్నాడు. అటు జస్ప్రీత్ బుమ్రా అంటే తను 4 వికెట్లు తీసాడు. నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గెలిచాడు. ఈజ్ ఏ వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్, ఈజ్ ద రియల్ గోట్, ఈజ్ ద రియల్ లెజెండ్. అటువంటి బౌలర్ నేను ఎప్పుడూ చూడలేను కూడా అనుకుంటున్నాను నేనైతే. డెత్ ఓవర్స్, పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, ఎక్కడ రన్స్ లీక్ అవుతున్నా, ఎక్కడ వికెట్స్ పడకపోయినా తనకు బౌలింగ్ ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా కెప్టెన్ వైపు చూసి తన నమ్మకంతో నిలబెడతాడు. హీఈస్ ద నేషనల్ ట్రెజర్ ఫర్ ఇండియా, ఈజ్ ద రియల్ ఓజీ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇషాన్ కిషన్. ఈజ్ ద సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఆఫ్ ద T20 వరల్డ్ కప్. 2025లో అసలు ఇండియన్ టీంలోనే లేడు. 3 సంవత్సరాలుగా తన సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అసలు ప్లేయింగ్ లెవెన్లోకి ఇషాన్ కిషన్ ఎందుకు వస్తాడు అనుకున్నారు. అప్పటి నుంచి ఇషాన్ కిషన్ ప్లేయింగ్ లెవెన్లో ఉండాలి, ఓపెనర్గా ఆడాలి, లేదా నెంబర్ 3 ఆడాలన్న స్టేజ్కి తీసుకొచ్చేసాడు. సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా ట్రోఫీ గెలిపించడం, దాంతోపాటు తన టీమ్ని సెలెక్ట్ చేయడంలో T20 వరల్డ్ కప్కి, అలాగే న్యూజిలాండ్ బైలాటరల్ సిరీస్లో అద్భుతంగా పర్ఫామ్ చేయడంతో తను డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేసాడు. మ్యాచ్కి మ్యాచ్ తను కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా కంపల్సరీగా ఇచ్చేస్తూనే ఉన్నాడు. పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్ అయితే అన్ఫర్గెటబుల్ మ్యాచ్. అంత స్లో పిచ్, స్పిన్ పిచ్ మీద తను ఆడిన ఇన్నింగ్స్ అయితే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్మోస్ట్ తను కూడా ప్రతి మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేశాడు. ఇక లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు, హాఫ్ సెంచరీ చేశాడు, అలాగే మంచి క్యాచ్లు తీసుకున్నాడు. అదే మనం అంటాం కదా గాడ్స్ ప్లాన్ అని. అసలు ఇండియన్ మ్యాచెస్ 3 సంవత్సరాలుగా ఆడిన డైరెక్ట్గా T20 వరల్డ్ కప్ షెడ్యూల్లో వచ్చి మ్యాచ్లు ఆడి ఫైనల్లో పర్ఫామ్ చేసి అలాగే వరల్డ్ కప్లో క్యాచ్లు తీసుకొని కప్ గెలిచాడు.
ఈజ్ ద బిలీవ్ ఇన్ గాడ్. నెక్స్ట్ అభిషేక్ శర్మ ఈజ్ ద నెంబర్ 1 బ్యాటర్ ఇన్ T20I ఇంటర్నేషనల్స్. ఓల్ టోర్నమెంట్ తను ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అట్ ది సేమ్ ఆఫ్ విరాట్ కోహ్లీ. తన పర్ఫార్మెన్స్తో ఫైనల్లో మ్యాచ్లో పర్ఫామ్ చేశాడు. ఫాస్టెస్ట్ T20I ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ కొట్టాడు అభిషేక్ శర్మ. T20 వరల్డ్ కప్స్లో కూడా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. టీమ్ మేనేజ్మెంట్ తన మీద నమ్మకం చూపించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వలేదు. ఈజ్ ద బ్రిలియంట్లీ పర్ఫార్మర్ అండ్ గుడ్ ప్లేయర్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ అభిషేక్ శర్మ. హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోకపోతే అలా. మ్యాచ్లో స్వాగ్ అయినా, స్టైల్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా ఏదైనా కానీ హార్దిక్ పాండ్యా లేనిదే జరగదు. 2024లో ఎన్నో విమర్శలు అందుకున్నాడు. అప్పటి నుంచి 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 మళ్ళీ T20 వరల్డ్ కప్ గెలిచేశాడు. తప్పులేదు, తన స్వాగ్ కానీ, స్టైల్ కానీ, ఓవర్ కానీ, పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఉండాలి, పర్లేదు. ఎవరు ఎన్నైనా అనుకుంటుంటారు, ఇబ్బందే లేదు. హోల్ అవుట్ ద టోర్నమెంట్ విత్ బ్యాట్ అండ్ బాల్ బ్రిలియంట్లీ పర్ఫామ్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఎప్పుడు వికెట్లు కావాలన్నప్పుడు అప్పుడు వికెట్లు తీయడం, రన్స్ కావాలన్నప్పుడు రన్స్ స్కోర్ చేయడం సూపర్గా పర్ఫామ్ చేశాడు. క్యాచ్లు కూడా బాగా తీసుకున్నాడు. అన్బిలీవబుల్ కాంట్రిబ్యూషన్ ఫర్ టీమ్ ఇండియా ఇన్ T20 వరల్డ్ కప్ ఫర్ హార్దిక్ పాండ్యా. ఇక నెక్స్ట్ బాపు అక్షర్ పటేల్. తనని ఒక్క మ్యాచ్ ఆడించకపోతేనే మనోళ్ళు T20 వరల్డ్ కప్ ఎంత ఫైర్ అయ్యారంటే, ఎందుకు ఆడించలేదు అక్షర్ పటేల్ బాగా వేయలేడా, పర్ఫామ్ చేయలేడా అన్న రీతిలో మాట్లాడాడు అందరూ. ఎందుకంటే ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం సౌత్ ఆఫ్రికా మీద. అక్షర్ పటేల్కి బాల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే మ్యాక్సిమం అప్పుడు వికెట్లు తీస్తూనే ఉంటాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా క్రూషియల్ 3 వికెట్స్ తీశాడు. 100 కొన్న ఫినాలిని తన ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేసేస్తాడు. అలాగే సెమీఫైనల్లో సూపర్ క్యాచ్లు తీసుకుంటారు అక్షర్ పటేల్. ఈ T20 వరల్డ్ కప్లో పెద్ద బ్యాటింగ్ అవకాశాలు రాలేదు, కానీ బౌలింగ్తో మాత్రం సూపర్గా వేశాడు అక్షర్ పటేల్. వెల్ డన్ బాపు. ఇక నెక్స్ట్ శుభమ్ దూబే, ద బిగ్ హిటర్, పవర్ హిటర్. తను ఎప్పుడు బ్యాటింగ్కి వచ్చినా తన కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత మ్యాచ్లో ఉంటూనే ఉంటుంది. ఎన్నో కొన్ని రన్స్ స్కోర్ చేస్తూనే ఉంటాడు. అది ఇంపాక్ట్ఫుల్ రన్స్, టీంకి అవసరమైనప్పుడు కొడుతూనే ఉంటాడు. ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఆల్రౌండర్ ఆఫ్ దిస్ జనరేషన్. తన స్పిన్నర్ల మీద 6 కొడితే మన తల అలా బాల్ చేసి చూస్తూ ఉండడమే, ఎందుకంటే బాల్ ఎక్కడికో వెళ్ళిపడుతుంది. అలా ఆడతాడు తన స్పిన్నర్లు. తను హోల్ టోర్నమెంట్ బ్రిలియంట్లీ పర్ఫామ్ చేశాడు. ఎప్పుడు టీం కోసం అయితే అప్పుడు రన్స్ కొడుతూనే ఉన్నాడు. శివన్ దుబే ఈజ్ బ్రిలియంట్లీ పర్ఫార్మ్డ్ ఇన్ T20 వరల్డ్ కప్. అలాగే ఈ వరల్డ్ కప్లో బయట ఉన్న ప్లేయర్స్ కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ చేశారు. అలాగే మహమ్మద్ సిరాజ్ తను ఆడింది ఒకే మ్యాచ్ USA మీద 3 వికెట్లు తీశాడు. ఫైనల్ మ్యాచ్ గెలిచాక తన స్టేట్మెంట్ ఏంటి, నేను టోర్నమెంట్ మొత్తం నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాను లేదా డ్రింక్స్ ఇస్తున్నాను, అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్కి, అది చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. ఎంత సెల్ఫ్లెస్ ప్లేయర్ కదా. ఇక రింకు సింగ్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ మ్యాచెస్లో తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. స్టార్టింగ్ మ్యాచెస్లో మంచిగా బ్యాటింగ్ చేశాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోవడం, ఇలా కొన్ని విషయాలు జరిగాయి. అయినా తను తన పట్టుదలను వదలకుండా మళ్ళీ టీమిండియాలోకి వచ్చి మళ్ళీ నేను స్క్వాడ్లో ఉన్నానని చెప్పి మళ్ళీ వెంటనే టీంలోకి వచ్చేసాడు. తన ఇంపాక్ట్ కూడా చాలా ఉంది టీమిండియా మీద. ఇక తర్వాత వాషింగ్టన్ సుందర్ తను ఆడింది ఒకటే మ్యాచ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మన వాషింగ్టన్ సుందర్తో మనం శ్రీలంకలో పెద్దగా మ్యాచ్లు ఆడలేదు కాబట్టి సుందర్తో పెద్ద మనకు అవసరం రాలేదు, లేదంటే చాలా అవసరం వచ్చేది. పాకిస్తాన్ సెమీఫైనల్కి ఫైనల్కి కానీ వచ్చింది, ఖచ్చితంగా మన శ్రీలంకలో ఆడాల్సి వచ్చేది కాబట్టి వాషింగ్టన్ సుందర్తో అవసరం వచ్చేది, కానీ రాలేదు కాబట్టి మనకు అవసరం లేకుండా ఉంది. ఈజ్ ఏ బ్రిలియంట్ బౌలర్, ఈజ్ ఏ బ్రిలియంట్ ఆల్రౌండర్. ఈ టీంలో ఉండడమే పెద్ద అదృష్టం, ఎందుకంటే 1.4 బిలియన్ పీపుల్ ఉన్న దేశం ఇది. 100 మంది క్రికెట్స్ బయట వెయిట్ చేస్తున్నారు. అలాంటిది 15 మంది స్క్వాడ్ని పిక్ చేసి ఆ స్క్వాడ్లో T20 వరల్డ్ కప్లో ఉండడమే పెద్ద గర్వకారణం. తర్వాత కుల్దీప్ యాదవ్ వాడింది కూడా 1-2 మ్యాచ్లు. తను కూడా చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశాడు, ఎందుకంటే 2024 వరల్డ్ కప్లో తన పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇండియన్ టీంకి. ఇక నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి ఇనిషియల్ స్టేజెస్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సూపర్ 8 నుంచి కొద్దిగా ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ అంటే ఈజ్ ద నెంబర్ 1 T20 బౌలర్ కాబట్టి వరుణ్ చక్రవర్తి మీదకే వెళ్ళిపోయారు అందరూ. తను కూడా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇక నెక్స్ట్ పాజీ హర్షదీప్ సింగ్ తను వేసే పవర్ ప్లే బౌలింగ్లో మంచిగా స్వింగ్ అవుతూ బాల్ అటు ఇటు మూవుతూ సూపర్గా వేస్తాడు బౌలింగ్. 1-2 మ్యాచ్లు ఎక్కువ పరుగులు ఇచ్చేశాడు, అది వేరే విషయం. కానీ కన్సిస్టెంట్గా పాచి ఒకటే లైన్లో వేస్తూ వికెట్లు తీస్తూ మంచిగా వేస్తాడు. T20 వరల్డ్ కప్లో దగ్గర 35 వికెట్లు తీశాడు బాజీ ఒక్కడే. ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ T20s. ఇంతమంది గురించి చెప్పుకున్నాం, మన తెలుగు అబ్బాయి గురించి చెప్పుకోపోతే ఎలా. తిలక్ వర్మ స్టార్టింగ్ 3-4 మ్యాచెస్ 25 రన్సే కొడుతున్నాడు. అసలు స్ట్రైక్ రేట్ అసలు లేదు, 100 ఉంది. వరల్డ్ కప్లో ఇలా స్ట్రైక్ రేట్ ఏంటని అందరూ విమర్శించారు. తర్వాత తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకొని నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 6 ఏ బ్యాటింగ్ ఆర్డర్లు వచ్చినా దుమ్ము లేపేశాడంతే. అట్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడేశాడు. టీంకి ఏం కావాలో ఎలా ఆడాలో తెలుసుకొని అలా పర్ఫామ్ చేస్తూ మ్యాచ్ మొత్తాన్ని ఇన్నింగ్స్ హోల్డ్ చేస్తూ ఆడాడు. స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఉంచాడు 200+గా. ఒకవేళ త్వరగా వికెట్లు పడిపోతే ఇన్నింగ్స్ హోల్డ్ చేయడం కూడా తెలుసు. తిలక్ వర్మ యు ఆర్ ద బెస్ట్. ఒక తెలుగు అబ్బాయి అంత దూరం వెళ్ళి అంత మందితో కలిసి క్రికెట్ ఆడడం 1.4 బిలియన్ కళను నెరవేర్చేస్తూ
అలా ఆడడం అంటే చాలా గ్రేట్. మన తెలుగు వాళ్ళకి అసలు అవకాశాలు రావు, వచ్చినప్పుడు ఉపయోగించుకున్నారు కదా, అది బ్రిలియంట్. ఇక నెక్స్ట్ కెప్టెన్స్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. బ్యాటింగ్లో అడపాదడపా రన్స్ కొట్టిన క్యాప్టెన్సీ మాత్రం సూపర్ చేశాడు. తను 12-13 ఏళ్ళుగా క్రికెట్ ఆడుతున్నాడు. 30 ఏజ్లో T20Iకి డెబ్యూట్ చేశాడు. 31 సంవత్సరాలకి నెంబర్ 1 T20I బ్యాట్స్మెన్గా ఎదిగాడు. 2024 లాస్ట్లో తను తీసుకున్న క్యాచ్ 2024 వరల్డ్ కప్ మనకు అందించింది. ఇప్పుడు యాజ్ ఏ కెప్టెన్గా తను ఫస్ట్ టైటిల్ని నెగ్గాడు. MS ధోని, రోహిత్ శర్మ, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ థర్డ్ టైటిల్. హోమ్ సాయిల్లో గెలిచిన మొట్టమొదటి టీం, బ్యాక్ టు బ్యాక్ గెలిచిన మొట్టమొదటి టీంగా రికార్డ్ సృష్టించారు. తను ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు, నా ఇన్స్పిరేషన్ రోహిత్ శర్మ, తన కెప్టెన్సీ అడుగు జాడల్లో నడుస్తాను, తన బ్యాటింగ్ స్టైల్నే ఫాలో అవుతాను. మోస్ట్ సక్సెస్ఫుల్ T20I కెప్టెన్ ఫర్ ఇండియా ఇన్ ద ప్రజెంట్ జనరేషన్. తను 2024 వరల్డ్ కప్ ఫైనల్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ పగ్గాలు పట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒక్క బైలాటరల్ సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇప్పుడు కూడా ఒక్క మ్యాచ్ తప్ప అన్ని మ్యాచ్లు గెలిచాడు. T20 వరల్డ్ కప్లో ఫైనల్ గెలిచాడు. కెప్టెన్ సాబ్ సలాం. మనం గౌతమ్ గంభీర్ని విమర్శిస్తూ ఉంటాం. తను MS ధోని అంటే ఇష్టం లేదు, విరాట్ కోహ్లీ అంటే ఇష్టం లేదు, రోహిత్ శర్మ అంటే ఇష్టం లేదు, వాళ్ళంటే ఇష్టం లేదు, వీళ్ళంటే ఇష్టం లేదు, క్రెడిట్స్ తను ఒక్కడే తీసుకుంటాడని. కానీ నిన్న ఫైనల్ మ్యాచ్లో టాక్టిక్స్ మాత్రం సూపర్గా ఉపయోగించాడు గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్ యాజ్ ఏ మెంటార్, కోచ్, కెప్టెన్గా ఒక ఫైనల్కి వచ్చి ఏ మ్యాచ్ ఓడిపోయింది లేదు. వైట్ బాల్ క్రికెట్లో మన టీం అజేయంగా ముందుకెళ్ళిపోతుంది. ఇక మన వాళ్ళు థర్డ్ టైం T20 వరల్డ్ కప్ గెలిచారు హోమ్ సాయిల్లో. ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ హోమ్ సాయిల్ ఇప్పటివరకు ఏ టీమూ గెలవలేదు. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్ ఎవరు గెలవలేదు. 3 వరల్డ్ కప్లు ఎవరికి లేవు T20స్లో. అది మన వాళ్ళు చేసి చూపించారు. మ్యాచ్ గెలిచాక ఎంతోమంది సెలబ్రిటీలు, సినిమా హీరోలు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ మెన్ పర్సన్స్, పొలిటికల్ లీడర్స్ ఎంతోమంది ట్వీట్లు వేశారు. అలాగే విరాట్ కోహ్లీ ట్వీట్ వేశాడు. ఆఫ్టర్ 2 years MS ధోని కూడా ట్వీట్ వేశాడు. ఇంత నేను చెప్పాను కదా, MS ధోని ట్వీట్ చూపిస్తాను చూడండి. బుమ్రాని గురించి నేను ఎంత చెప్పకపోతే అంత మంచిది, ఎందుకంటే ఈజ్ ద వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్ అని MS ధోని అన్నాడు. కావాలంటే మీరే చూడండి, పైన ఉంది. థర్డ్ టైం వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్గా రికార్డ్ సృష్టించాడు. అలాగే మన ఇండియన్ టీం జెర్సీ మీద 3 స్టార్స్ వచ్చేసాయి. జై హింద్, జై టీమ్ ఇండియా, జై భారత్, గో హెడ్.